కొద్ది రోజుల తర్వాత మేరీ గర్భం దాల్చింది. ఆ సమయంలో సమీప గ్రామమైన బెత్లెహేంలో ఒక రాజ ప్రకటన వెలువడింది. ఏమనంటే, రాజ్యంలోని ప్రజలందరూ హాజరై వారి పేర్లను జనాభా లెక్కల్లో నమోదు చేయించుకోవాలి అని. అందువల్ల తన భర్త జోసెఫ్తో కలిసి గర్భవతి అయిన మేరీ కూడా బెత్లెహేం గ్రామానికి పయనమైంది. బెత్లెహేం గ్రామం జనాలతో నిండి ఉండడం వల్ల వారికి విశ్రమించడానికి స్థలం దొరకలేదు. ఆఖరికి వారు ఆ రాత్రి ఉండడానికి ఒక పశువుల పాక వారికి దొరికింది. జీసస్ క్రీస్తు ఆ రాత్రి ఆ పశువుల పాకలో జన్మించాడు. ఆ బాలుణ్ణి పడుకోపెట్టడానికి అక్కడ గడ్డి తప్ప మరోటి లేదు. మరియు చూడ్డానికి ఎవరూ లేరు, కొందరు పశువుల కాపరులు తప్ప.